హాయ్ అండి. వెల్కమ్ టు అశ్వినీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో మామిడికాయ చిత్రాన్నం చేస్తున్నాను. ఇందుకు కావలసిన పదార్థాలు: ఒక మామిడికాయ నీట్గా కడిగేసేసి క్లీన్ చేసి సన్నగా తురుముకొని ఒక కప్పు పెట్టుకోవాలి. ఇందుకు కావాల్సినవి ఎర్రగడ్డ, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు, తెల్లగడ్డ, కొత్తిమీర, కొన్ని పల్లీలు, కరివేపాకు. ముందుగా మనం ఏం చేయాలంటే స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకునేసేసి అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. చూడండి, ఆయిల్ వేడి ఎక్కిన దాకా ఒక స్పూన్ ఆవాలు వేసుకోవాలి. చిటపటలాడిన తర్వాత కొన్ని పల్లీలు వేసుకోవాలి. పల్లీలు వేసుకున్న తర్వాత కొంచెం సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి, కొంచెం కలర్ వచ్చేంత వరకు. చూడండి, లైట్గా కలర్ వచ్చాయి. చూడండి, మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి, ఎక్కువ మంట పెట్టుకోకూడదు. ఎందుకంటే మాడిపోతే పల్లీలు అంతా కలర్ చేంజ్ అయిపోతాయి, మళ్ళీ నీట్గా ఉండవు, తినడానికి కూడా బాగుండవు. చూడండి, బాగా కలర్ వచ్చినాయి. ఇలా కలర్ రానిచ్చి ఇప్పుడు తెల్లగడ్డ కొంచెం వేసుకుంటున్నాను. ఇదైతే మంచి స్మెల్ ఉంటుంది, బాగా ఫ్లేవర్ కూడా మంచిగా వస్తుంది. అలా చిటపటలాడిన తర్వాత ఎర్రగడ్డ ఒక అర్ధం గడ్డ వేసుకుంటున్నాను. కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి ఒక 10 కాయల మాదిరి వేసుకుంటాను, ఎందుకంటే ఇది కొంచెం పులుపు ఉంటుంది మామిడికాయ, అందుకోసము. కొన్ని ఎండుమిరపకాయలు కూడా వేసుకుంటున్నారు, 2-3, ఎందుకంటే అది కొంచెం కలర్ బాగా వస్తుంది కాబట్టి. కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ కొంచెం మంచిగా వేగాలి. కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నాను, ఎందుకంటే ఎర్రగడ్డలు కొంచెం మగ్గాలి కదా. ఒక 2 మినిట్స్ ఇలా బాగా వేయించుకోవాలి. చూడండి, బాగా కొంచెం కలర్ వచ్చింది. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి, ఒక అర్ధ స్పూను. చూడండి, ముందుగా తురుము పెట్టుకున్న మామిడికాయ తురుము. మామిడికాయలు కొన్ని పుల్లగా ఉంటాయి కదా, పులుపు చూసుకొని వేసుకోండి. నేనైతే ఒక కాయ మాత్రమే వేసుకున్నాను తురిమి. చూడండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఎంచుకోవాలి. చూడండి, కొంచెం బాగా కలర్ వచ్చింది. అంతేనండి. చూడండి, అయిపోయింది, చాలా సింపుల్గా అయిపోయింది. నేను ముందుగా రైస్ కుక్ చేసి పెట్టుకున్నాను. ఆ రైస్ కొంచెం చల్లారిన తర్వాత
అండి చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. ఇప్పుడు ఎందుకంటే మామిడికాయల సీజన్ కదా, దొరుకుతాయి. ఎప్పుడు చిత్రాన్నము మళ్ళీ వచ్చేసి చింతపండుది అది ఇది చేస్తూ ఉంటాం కదా, బోరింగ్ గా ఉంటుంది. ఇప్పుడు సీజన్ కాబట్టి ఇప్పుడు చేసుకొని తింటే బాగుంటుంది, పిల్లలు కూడా బాగా తింటారు. మీరు కూడా ట్రై చేయండి, ఒకసారి ట్రై చేసి నాకు ఈ కామెంట్లో చెప్పండి.